మరి ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఎవరి లోపం వల్ల ఈ ఈ 3 బ్యారేజెస్ అంటే వాళ్ళు ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. The decision to construct the barrages of Medigadda, Annaram and Sundilla was a sole and individual decision of then irrigation minister and chief minister. There was no formal decision of the government in this regard. Suppression of expert report. అంతకుముందు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఏవైతే వారినే కేసీఆర్ గారి శాసనసభలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నారు, వాళ్ళ రిపోర్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి దే గో హెడ్ విత్ ది మేడిగడ్డ బ్యారేజ్. ఇప్పుడు కేసీఆర్ గారు సోలో నిర్ణయం అంటారు. ఆయన ఎంత గొప్పగా అంటే అన్ని కేబినెట్ నిర్ణయాలు, సిడబ్ల్యూసి, వ్యాప్కోసు మీకు అవన్నీ చూపించాను. ఇది కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను శాసనసభలోని అన్ని పక్షాలకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకే చెప్పింది కదా కేసీఆర్. హౌ కెన్ ఇట్ బి ఎ సోలో డెసిషన్? దట్ వాజ్ వెరీ వెల్ డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ప్రిపేర్ అయ్యి రాలేదని పారిపోయింది. కానీ మిగతా బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇతర పార్టీలన్నీ అయితే పాల్గొన్నారు కదా. ఎంఐఎంఓ అన్ని పార్టీలు పాల్గొన్నాయి, తమ తమ సూచనలు ఇచ్చారు, కేసీఆర్ గారిని అభినందించారు, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పిండ్రు. అంటే కేసీఆర్ గారు అంత స్పష్టంగా తన ప్రభుత్వ ఆలోచనను శాసనసభ ద్వారా సభను కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని, సభలోని విపక్షాల సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి చెప్పి ఇంత ఓపెన్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా కేసీఆర్ చేస్తుంటే ఇది సోలో నిర్ణయం అని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈజ్ ఇట్ ఫేర్? విల్ ఇట్ బి కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి దయచేసి.